శబరిమలలో తెలుగు భక్తులకు అవమానం జరిగింది. స్వామి దర్శనం కోసం వెళ్లినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి చెందిన భక్తులు నాగబాబు అనే వ్యక్తిని అవమానించారు స్థానిక పోలీసులు. అలాగే క్యూ లైన్ ఎక్కడా అని అడిగినందుకు ప్యాంట్ జిప్ తీసి చెత్తగా ప్రవర్తించాడు ఆ పోలీస్. సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశాడు ఆ భక్తుడు. అలాగే తెలుగు భక్తులకు అవమానం అంటూ ఆవేదన చెందుతున్నారు. శబరిమలకు భారీగా భక్తులు పోటెత్తారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో కేరళ ప్రభుత్వం విఫలమైంది అనేటువంటి విమర్శలున్నాయి. ఆ భక్తుడు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. నా పేరు నాగబాబు అండి. ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అండి. నేను దర్శనానికి వచ్చానండి. వస్తుంటే ముందు బంగారు మెట్లు ఎక్కి అలా వెళ్ళానండి. తిరిగి వస్తే మళ్ళీ ఇటు వచ్చాను. ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అవ్వలేదని అంటే జిప్పి చూపెట్టినాడండి. క్యూ లైన్ ఎక్కడ అని అడిగినందుకు మన తెలుగు వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించారు. ఇక్కడ కేరళ గవర్నమెంట్ అయినా ఒక పోలీస్ అయినా ఆ పోలీస్ ని మనం ఎవరో ఎక్కడ అని అడుగుతుంటే ఆయన దొడ్డిదారిన బయటకు పంపేసి ఆయన లేరు, మీకు స్పెషల్ దర్శనం మీకు ఇప్పిస్తాం. దర్శనం కోసం మేము వచ్చాయంటండి. మనం నా పేరు నాగబాబు అండి. ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అండి. నేను దర్శనానికి వచ్చానండి. వస్తుంటే ముందు బంగారు మెట్లు ఎక్కి అలా వెళ్ళానండి. తిరిగి వస్తే మళ్ళీ ఇటు వచ్చాను. ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అవ్వలేదని అంటే జిప్పి చూపెట్టినాడండి. క్యూ లైన్ ఎక్కడ అని అడిగినందుకు మన తెలుగు వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించారు. ఇక్కడ కేరళ గవర్నమెంట్ అయినా ఒక పోలీస్ అయినా ఆ పోలీస్ ని మనం ఎవరో ఎక్కడ అని అడుగుతుంటే ఆయన దొడ్డిదారిన బయటకు పంపేసి ఆయన లేరు, మీకు స్పెషల్ దర్శనం మీకు ఇప్పిస్తాం. దర్శనం కోసం మేము వచ్చాయంటండి. మనం దేవస్థానం తరపున సిబ్బంది అనుకుంటే అది కాదు. ప్రభుత్వం నియమించినటువంటి ఒక పోలీస్ అధికారి భక్తులతో ఆ విధంగా ప్రవర్తించాడు అని అంటే అసలు అక్కడ భక్తులను ఏ విధంగా చూస్తున్నారు? తెలుగు భక్తులా లేకపోతే ఇతరత్ర అనే సంగతి పక్కన పెడితే స్వామిమాల, పవిత్రమైనటువంటి అయ్యప్పమాల ధరించినటువంటి వారు స్వాములతో సమానం. అలాగే దీనికి సంబంధించి వారితో ఏ విధంగా ప్రవర్తించాలి, ఎంత పవిత్రంగా ప్రవర్తించాలి అనే దానికి సంబంధించి కీలకమైనటువంటి అంశాలు కూడా చర్చకు వస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ట్రావెన్కోర్ దేవస్థానం ముందు నుంచి చెప్తోంది ప్రభుత్వ జోక్యం కన్నా మా సిబ్బందే మంచిగా పనిచేస్తారనేటువంటి మాట. వారిని సెక్యూరిటీగా పెట్టినప్పటికీ కూడా ట్రావెన్కోర్ సంస్థానం పోలీసులతో కొలాబరేట్ అయ్యి దీనికి సంబంధించినటువంటి రక్షణ కావచ్చు లేకపోతే ఇతరత్ర అన్నింటిని కూడా ప్రభుత్వం పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కాదు, గతం నుంచి కూడా అక్కడ భక్తుల తీరు పట్ల పోలీస్ సిబ్బంది కావచ్చు, దేవస్థానం సిబ్బంది వ్యవహరించినటువంటి తీరు కూడా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం కూడా లక్షలాదిగా ఏటికేడు భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. తెలుగు భక్తుల సంఖ్య అక్కడ విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా తమిళనాడు అలాగే తెలుగు రాష్ట్రాల నుంచి విపరీతమైనటువంటి భక్తుల తాకిడి శబరిమలకు ఉంటుంది. కొత్తగా మాల వేసుకునేటువంటి వారు కావచ్చు లేకపోతే క్యాజువల్గా దర్శనానికి వెళ్ళేటువంటి వారు కావచ్చు, తెలుగు భక్తుల రద్దీ అయితే విపరీతంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి దేవస్థానంతో గతంలో మాట్లాడినప్పుడు కూడా అక్కడ ఒక డెస్క్ ఏర్పాటు చేయడం కానీ ఇతరత్ర ఏమీ లేవనేటువంటి మాట. ఇప్పుడు వెలుగు చూసినటువంటి ఘటన తెలుగు భక్తులంటే అంత చులకనా మీకు అని నేరుగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ కంప్లైంట్ చేద్దామని అక్కడికి వెళితే ఆ అధికారిని ఇతర పోలీసు అధికారులు దొడ్డిదారిని పంపించేశారు. కావాలంటే అంటే ఘటన వెలుగులోకి వచ్చింది కాబట్టి మీకు స్పెషల్ దర్శనం చేయిస్తాం, మీకు తొందరగా స్వామివారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు ఇప్పించి పంపిస్తామనేటువంటి బుజ్జగింపు పర్వాలకైతే తెరతీసినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు ఆ విధంగా వ్యవహరించడానికి సంబంధించి మరి చర్యలు తీసుకుంటారా లేకపోతే ఇతరత్ర తెలుగు భక్తులు తస్మాత్ జాగ్రత్త, అప్రమత్తంగా ఉండాలనేటువంటి మాట అయితే ఈ సందర్భంగా చెప్తున్నాం. పూర్తి ఇన్ఫర్మేషన్ కావచ్చు లేకపోతే గతంలో వెళ్ళినటువంటి స్వాములతో పాటు మిమ్మల్ని వెళ్ళమని కూడా అందరూ కోరుతున్నటువంటి పరిస్థితి. ఒక భక్తుడు ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ విధంగా ఒక పోలీసు స్వామిమాల వేసుకున్నటువంటి కఠినమైనటువంటి 41 రోజుల దీక్ష చేసినటువంటి ఒక స్వామిధారం మాల వేసుకున్నటువంటి వ్యక్తితోటి ఆ విధంగా జుగుప్సాకరమైనటువంటి కామెంట్స్ కావచ్చు లేకపోతే సిగ్నల్స్ అతను ఇచ్చాడు అనంటే నిజంగా శబరిమలలో ఎటువంటి పరిస్థితి ఉంది? కేరళ ప్రభుత్వం ట్రావెన్కోర్ సంస్థానంతో కలిసి దీనికి సంబంధించి కొలాబరేట్ అయ్యి భక్తులను పూర్తి స్థాయిలో సురక్షితంగా అక్కడ దర్శనం చేయించి పంపించేటువంటి బాధ్యత తీసుకున్నామని గతంలో ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చింది. కానీ కేరళ ప్రభుత్వం భక్తుల తీరు పట్ల వ్యవహరిస్తున్న తీరిది. ఒక్క తెలుగువారే కాదు, ఇతర భక్తులతో కూడా కేరళలో ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు ఇదే విధంగా వ్యవహరిస్తున్నారనేటువంటి తీరు. మొన్నటికి మొన్న వచ్చినటువంటి విమర్శలు కూడా అక్కడ క్యూ లైన్లో వెళ్తున్నప్పుడు కావచ్చు లేకపోతే పంబా దగ్గర స్నానం ఆచరించే సమయంలో కూడా మాతో అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రవర్తించిన తీరు మాకు సరిగ్గా నచ్చలేదు. మర్యాద ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ వారు వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి అయితే సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ అడిగింది సమాచారం మాత్రమే, ఏ విధంగా దర్శనం చేసుకొని మేము వెళ్ళాలి అని ఒక్క మాట అడిగితే దైవ దర్శనానికి క్యూ ఎక్కడా అని అడిగితే అతను ప్యాంట్ జిప్ తీసి ఆ విధంగా బ్యాడ్ సిగ్నల్ ఇచ్చాడు అని అంటే అక్కడ భక్తుల పరిస్థితి ఏంటి?
కొత్తగా వెళ్ళేటువంటి స్వామివాలధారల భక్తుల పరిస్థితి ఏంటి? ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు. కోపం తెచ్చుకోకూడదు, శాంతంగా ఉండాలి అని 41 రోజుల పాటు కఠినమైనటువంటి దీక్ష చేసినటువంటి మాకు కట్టలు తెంచుకునేటువంటి కోపం వచ్చింది అక్కడ అని ఆ భక్తులు చెప్తూ ఉంటే నిజంగా శబరిమలలో ఏం జరుగుతోంది? ఆ స్థాయిలో లక్షలు కాదు, ఓవరాల్గా దాదాపుగా 1 కోటి మంది వరకు కూడా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు ప్రతి సంవత్సరం అనేటువంటి మాట. ప్రభుత్వానికి ఎంత రెవెన్యూ వస్తుంది? అక్కడ టూరిజం కావచ్చు, ఇతరత్రా కావచ్చు, ఎంతమంది బ్రతుకుతూ ఉన్నారు ఈ స్వామిమాల ధార వేసుకున్నటువంటి వారి వల్ల. దానినైనా పరిగణలోకి తీసుకొని కనీసం మర్యాద అక్కడ ఇవ్వట్లేదనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. ట్రావెన్కోర్ సంస్థానం ఈ సందర్భంగా అక్కడ భక్తులకు క్షమాపణలు చెప్పి ఈ అంశానికి సంబంధించి వివరణ ఇవ్వాలని అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. భక్తులందరూ కూడా, తెలుగు భక్తులందరూ కూడా ఏకమై అక్కడ దీనికి సంబంధించి నిరసన వ్యక్తం చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారనేటువంటి మాట. కానీ కొంతమంది స్వాములు చెప్తూ ఉన్నారు, ఇటువంటివి ఇక్కడ సహజంగా ఉంటాయి, వీటిని పట్టించుకోవద్దు, మనం స్వామివారి దర్శనం చేసుకొని మనం ఎటువంటి కోపోద్రిక్తులం కాకుండా ఇంటికి సురక్షితంగా వెళదామని కొంతమంది చెప్తున్నప్పటికీ కూడా భక్తుల పట్ల, అంటే మాల వేసుకున్నటువంటి వ్యక్తుల పట్ల స్వయంగా స్వామే ఆ కొండకు వచ్చినటువంటి స్వామి రూపంలో వచ్చినటువంటి వ్యక్తుల పట్ల వ్యవహరించేటువంటి తీరు ఈ విధంగా ఉంది అని అంటే అసలు కేరళలో ఏం జరుగుతోంది? హిందువుల పట్ల ఈ విధంగా వ్యవహరిస్తున్నారా? ఒకవేళ అక్కడ పోలీసు ఎవరైతే ఉన్నారో బ్యాడ్ సిగ్నల్ ఇచ్చినటువంటి ఆ పోలీసు అతను ఏ రిలీజన్ అనేటువంటి ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. ఇతర మతస్థులు కూడా అక్కడ ఉన్నారు, దేవస్థానంలో అక్కడ రక్షణ సిబ్బంది కింద ఉన్నారు అనేటువంటి మాట. పోలీసులు రిలీజియన్కి అతీతంగా ఉండేటువంటి వ్యక్తులు. కానీ ఈ రోజున వారు వ్యవహరించినటువంటి తీరు చూస్తుంటే వారి కులాచారము, మతాచారం ప్రకారమే ఇతర మతస్థుల్ని అవమానించారు అనేటువంటి దానికి సంబంధించి కూడా క్లియర్ కట్గా చూడాల్సినటువంటి పరిస్థితి. దీనికి ట్రావెన్కోర్ దేవస్థానం భక్తులకు క్షమాపణలు చెప్తూ ఒక ప్రకటన విడుదల చేయాలని అయితే అక్కడ ఉన్నటువంటి భక్తులు కోరుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నా పేరు నాగబాబు అండి, ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి అండి. నేను దర్శనానికి వచ్చానండి. వస్తుంటే ముందు బంగారు మెట్లు ఎక్కి అలా వెళ్ళానండి. తిరిగి వస్తే మళ్ళీ ఇటు వచ్చాను. ఒక ఆఫీసర్ వచ్చి దర్శనం అవ్వలేదని అంటే జిప్పిప్పు చూపెట్టినాడండి. క్యూలైన ఎక్కడ అని అడిగినందుకు మన తెలుగు వాళ్ళని అసభ్యంగా ప్రవర్తించారు ఇక్కడ కేరళ గవర్నమెంట్ అయినా ఒక పోలీస్ అయినా. ఆ పోలీస్ ని మనం ఎవరో ఎక్కడ అని అడుగుతుంటే ఆయన దొడ్డిదారిన బయటకు పంపేసి ఆయన లేరు, మీకు ఇంకా మీకు స్పెషల్ దర్శనం మీకు ఇప్పిస్తాం. దర్శనం కోసం మేము వచ్చాం.